హీరోయిన్స్ కంటే కూడా చాలా బాగున్నారు అని కూడా అంటున్నారు. ఫస్ట్ టైం సో ఒక ట్రాన్స్ ఉమెన్గా మీరు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. సో ఏంటి అసలు ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు ఎవరికి ఆ అవకాశం ఏది రాకుండా పోదు. ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ నేను వెతుక్కుంటూ వచ్చింది కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం ఇది. సో నిజంగానే నమ్మారా మీరు అసలు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు? అసలు ఏంటి? నమ్మానండి. ఎందుకంటే మా లైఫ్ మీద ఒక స్టోరీ తీయడం, ఒక మొత్తం ఫుల్ మూవీ తీయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఈ మూవీ ద్వారా ఇన్ కేస్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఆ మైండ్ సెట్ అనేది ఏమైనా చేంజెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మా రియల్ లైఫ్ గురించి తెలియని వాళ్ళు ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్జెండర్స్ అంటే ఇలా కాదు. మా మమ్మీ నాతో మాట్లాడుతుంది, నాకు సపోర్ట్ ఇస్తుంది, ఇంటికి రానిస్తుంది అని తెలిసి మా మమ్మీని కూడా మా రిలేటివ్స్ దూరం పెట్టారు. స్కూల్ లైఫ్లో ఇలాంటి చేంజెస్ డెఫినెట్గా ఉంటాయి. సో అప్పుడు ఎలా ఉండదు అసలు? ఇప్పుడు మెన్ టాయిలెట్కి వెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నువ్వెందుకు ఈ వాష్రూమ్కి వస్తున్నావు, నువ్వు ఆడవాళ్ళ వాష్రూమ్కి వెళ్ళాలి కదా అని అలాంటి మాటలు అనడము. రేప్ అటెంప్ట్ సంబంధించిన ఇష్యూస్ మీద ఫైట్ చేస్తుంటారు. ఈవెన్ అది బయట కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పెద్దగా తీసుకోరు, కేర్ చేయరు అని కూడా విన్నాం. ఇది ఎంతవరకు నిజం అసలు? కొన్ని పోలీస్ వాళ్ళు మీకు రేప్ జరుగుతాయా, ఎలా చేస్తారు మిమ్మల్ని, మీకు అమ్మాయిలాగే ఉంటాయా, ఎలా వస్తాయి మీకు అవి అని మమ్మల్ని ఇంకా లవ్ మీద పెద్ద నమ్మకం లేదు అని విన్నాం. సో ఎందుకు, ఏంటి ఆ ఒపీనియన్ రావడానికి కారణం ఏంటి అసలు? సుఖాన్ని పొంది, కావలసిన డబ్బును పొంది, తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని వదిలేసి, సార్కి ఈ మూవీ తర్వాత ఒక మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, బేసిక్గా జీవితం అంటే వడ్డించిన విస్తరకు కాదు, అందులోనూ ట్రాన్స్ ఉమెన్గా మారిన తర్వాత మరీ ఘోరం. సో వాటిలో నుంచి వెళ్ళి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ చాలామంది మనం చూస్తూనే ఉంటాం. సో అక్కడి నుంచి వెళ్ళి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి హిమా రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఫర్ ది ఫస్ట్ టైం అంటే ఏపీ కానీ టీఎస్ కానీ ఈ ఉన్నటువంటి స్టేట్స్లలో మనం చూసినటువంటి దాంట్లో ఫస్ట్ హీరోయిన్, ట్రాన్స్ హీరోయిన్గా ఆవిడే మన ముందుకు రాబోతుంది లీగల్ బైటల్ అనేటువంటి సినిమాతోటి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, మేము చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కంగ్రాచులేషన్స్ అనేది చాలా చాలా రేర్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం సో ఒక ట్రాన్స్ ఉమెన్గా మీరు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. సో ఏంటి అసలు ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు ఎవరికి ఆ అవకాశం ఏది రాకుండా పోవచ్చు? ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ నేను వెతుక్కుంటూ వచ్చింది కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం ఇది. ఎందుకంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి సార్ గారు మా ట్రాన్స్జెండర్స్తో ఒక 1 year పాటు ట్రావెల్ చేశారు. అంటే మాతోటే డైలీ వచ్చి మాతోటే తినడము, మాతోటే కూర్చోవడము, అట్లా వచ్చి టైం స్పెండ్ చేస్తూ మా రియల్ లైఫ్ స్టోరీస్ ఏంటి అంటే మేము ఇలా మారుతాము, ఫ్యామిలీ నుండి ఎలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాము, స్కూల్ నుండి కావచ్చు, మారిన తర్వాత సొసైటీ నుండి కావచ్చు, ఎలా మారుతాం, ఇవన్నీ తెలుసుకొని ఒక స్టోరీ రాసుకొని సార్ మాకు ఆ స్టోరీ చెప్పిన తర్వాత మాకు చాలా నచ్చింది. ఎందుకంటే మా లైఫ్ మీద ఒక స్టోరీ తీయడం, ఒక మొత్తం ఫుల్ మూవీ తీయడం అనేది ఇదే ఫస్ట్ టైం ఏపీటీఎస్లో. కాబట్టి మేము కూడా సార్కి చాలా సపోర్ట్ ఇచ్చాము. తర్వాత సార్ కొంతమంది ట్రాన్స్జెండర్స్ని ఆడిషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన వారిని ఇంకా చంద్రముఖి గారిని, ఇంకా డైరెక్టర్ గారు, కొంతమంది మా గురువు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. నేను ఏదో షూటింగ్ జరుగుతుందని చూడడానికి నార్మల్గా వెళ్ళాను. నేను వెళ్ళాను, నాకు తెలియదు అసలు ఏమి, ఏదో షూటింగ్ అంట చూద్దామని మా ఫ్రెండ్స్ నేను కలిసి వెళ్ళాము. అప్పుడు వస్తున్నారంటే నార్మల్గా మెట్ల దగ్గర కూర్చున్నా నేను, అప్పుడే సార్ వాళ్ళు మెట్లు ఎక్కుతున్నారు. సడన్గా సార్ నన్ను చూశారు, ఒక 10 seconds గట్టిగా చూశారు. చూసి సార్ అందరు లోపలికి వెళ్ళి ఆ మూవీ గురించి అంతా మాట్లాడుకున్న తర్వాత సార్ చెప్పారంట మా పెద్దవాళ్ళతో, ఇప్పుడు ఆడిషన్ తీసుకున్న అమ్మాయి కాదు, అక్కడ మెట్ల దగ్గర ఉంది, ఆ అమ్మాయి నా హీరోయిన్, ఆ అమ్మాయినే నేను మెయిన్ క్యారెక్టర్గా తీసుకుందాం అనుకుంటున్నాను అని గురువాళ్ళతో చెప్పేసరికి ఇంకా నేను బయట కూర్చున్న దాన్ని లోపలికి పిలిచి ఇలా చెప్పారు, ఇలా నువ్వు హీరోయిన్గా చేయాలి, సార్ నిన్ను అనుకుంటున్నారు, ఆయన క్యారెక్టర్కి నువ్వు బాగా సూట్ అవుతావు
అని అనుకోని నాకు చెప్పేసరికి ఇంకా నేను షాక్ అయ్యాను. అసలు ఏ ఆడిషన్ లేకుండా అసలు నాకు ఇంత ముందు కెమెరా ఫేస్ చేసిన రోజులు లేవు. షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అసలు ఏం లేదు, ఎప్పుడు ఏం చేయలేదు, అసలు ఏం చేయలేదు. దాని తర్వాత చెప్పేసరికి నేను భయపడ్డాను. ఫస్ట్ సార్కి నేను ముఖం పట్టుకొని చెప్పాను, సార్ నేను చేయలేను, అసలు నాకు చాలా భయం సార్, అసలు నేను కెమెరా ఫేస్ చేయలేను అంటే సార్ చాలా ధైర్యం ఇచ్చారు. ఏదున్నా నేను చూసుకుంటానమ్మా, నువ్వు కేవలం సెట్స్లోకి రా, ఎలా చేయాలి, ఏంది, ఏం చెప్పాలి అన్నీ నేను చూసుకుంటాను, నా మీద నమ్మకంతో రా అనేసరికి ఇంకా నేను మా ట్రాన్స్జెండర్స్ గురించి లైఫ్ కదా, ఎందుకు నో అని చెప్పడము, సార్ అంతా ధైర్యం ఇస్తున్నాడు కదా, ఏం చెప్పాలి, ఎలా చేయాలి అంతా చూసుకుంటా అంటున్నాడు కదా అని చెప్పేసరికి ఇంకా నేను ఓకే అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అది ఫస్ట్ టైం అంటే ఇప్పటి వరకు అలాంటి ఆపర్చునిటీ ఎవరికి వచ్చి ఉండదు. అది కూడా చాలా మంది ఆఫీస్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, వచ్చినా కానీ వాళ్ళకి అవకాశాలు రావు. ఈవెన్ వచ్చినా కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ అంతవరకే ఉంటాయి, బట్ లీడ్గా ఇంతవరకు తీసుకోలేదు కదా. సో నిజంగానే నమ్మారా మీరు అసలు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు? అసలు ఏంటి? నమ్మానండి, ఎందుకంటే మా పెద్దవారుతో డిస్కషన్ చేస్తూ సార్ 1 year పాటు ట్రావెల్ చేశారు. ఎవరికేం పనండి, మా లైఫ్లోకి వచ్చి మా ఫ్యామిలీతో మా కమ్యూనిటీతో ట్రావెల్ చేసి మరి స్టోరీ రాయడం అంటే మాకు చాలా హోప్ అనేది ఇచ్చారు సార్. అప్పుడు మేము నమ్మాము, సార్ ఇంత కష్టపడుతున్నాడంటే మాకు ఒక చిన్న మార్పు తీసుకురావడానికి అని మేము గట్టిగా నమ్మాము. ఇంకా సార్ని నమ్మే సెట్స్లోకి వెళ్ళడం జరిగింది, మూవీలో యాక్ట్ చేయడం కానీ అదంతా జరిగింది. ఓకే, సో అటు మీ ప్రాపర్ ఎక్కడ? అది ప్రాపర్ వరంగల్లో హన్మకొండ అండి. ఓకే, హన్మకొండ టౌనా? హన్మకొండ టౌన్. సో మీ ఫాదర్ ప్రభుత్వ ఉద్యోగి అని అన్నారు కదా? మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, కేయూసీలో వర్క్ చేసేవారు. మా మమ్మీ హౌస్ వైఫ్, నేను సింగిల్ చైల్డ్ని. సో ఎప్పుడు బయటకు వచ్చింది, ఎప్పుడు అంటే ఇల్లు వదిలి బయటకు వచ్చింది ఎప్పుడు? ఇల్లు వదిలి బయటకు వచ్చింది ఒక 15-16 years అప్పుడు వచ్చేసాను. ఎందుకంటే నా 14 years అప్పుడే నేను నేను అబ్బాయిని కాదు, నా బాడీ ఇది కాదు, నేను నా బాడీలో నా ఫీలింగ్స్ ఇవి కాదు, నేను అద్దంలో చూసుకునేటట్టు నేను ఆ బాడీ నాది కాదు, నా లోపల ఫీలింగ్స్ వేరేలాగా ఉన్నాయి. ఎక్కువ అమ్మాయిలాగా మాట్లాడడము, అమ్మాయి లాగా నడవడము, ఎక్కువ అమ్మాయిలతోటి టైం స్పెండ్ చేయడము, ఇలా చేంజ్ అవుతూ నా హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఒక మెచ్యూర్ ఏజ్ వచ్చాక నేను మా ఇంట్లో ఓపెన్ అప్ అయిపోయాను. మమ్మీ డాడీకి చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? అప్పుడు ఇంకా కామన్ అండి, ట్రాన్స్జెండర్స్ లైఫ్లో మమ్మీ డాడీ ఒప్పుకోరు, ఫ్యామిలీస్ అలాగే మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు, తిట్టారు, కొట్టారు, చాలా గొడవలు అయ్యాయి. తర్వాత కొన్ని రోజులు చూశాను, నేను ట్రై చేశాను, ఎందుకు ఇలా అవుతున్నాను, కొంచెం ట్రై చేద్దాము, మమ్మీ వాళ్ళు ఇంత చెప్తున్నారు కదా, ట్రై చేద్దాం, ఇలానే ఉండడానికి ట్రై చేద్దామని చాలా రోజులు చూశాను. బట్ నా వల్ల అవ్వలేదు, అలానే చేస్తున్నాను. ఇంకా ఫీలింగ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతూ అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద ఫీలింగ్స్ రావడం కానీ, లిప్స్టిక్ పెట్టుకోవడం కానీ, మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు పూలు పెట్టుకోవడము, మమ్మీ శారీ తీసి కట్టుకోవడము, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇంకా మమ్మీ వాళ్ళు బాగా ఒత్తిడి చేశారు. తర్వాత నేను ఓపెన్ అప్ అయిపోయాను. తర్వాత ఇలాంటి గొడవలు అయ్యాయి. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నానంటే ఈ బాడీ నాకు వద్దు, ఈ బాడీ తోటే నా లైఫ్లో నేను బ్రతకాలంటే నేను బ్రతకను, నేను చనిపోతానని ఒక నైఫ్ తీసుకొని చెయ్యంతా కోసేసుకున్నాను. దాని తర్వాత ఒక 2-3 days హాస్పిటల్లో ఉన్నాను, నేను స్పృహలో లేను. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ రికవర్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళు చెప్పారు, నువ్వు మా కళ్ళ ముందట చనిపోవడం కంటే నువ్వు బయటికి వెళ్ళి నీ లైఫ్ నువ్వు ఎలాగైనా బ్రతుకు, నీకు మాకు సంబంధం లేదు. ఇంకా అంటారు కదా కొన్ని సెంటిమెంటల్ డైలాగ్స్, చాలా అయ్యాయి, మేము చనిపోయినా కూడా నువ్వు రాకూడదు, ఇలాంటి మాటలు కొన్ని అన్న తర్వాత ఇంకా నేను తట్టుకోలేకపోయి ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చేసాను. నా 15 years అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చానండి. సో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. 10 years అవుతుంది హైదరాబాద్కి వచ్చి, ఇక్కడే ఉంటున్నా. సో ఇప్పటి వరకు అంటే బేసిక్గా సక్సెస్ లేనప్పుడు ఒక తిరిగా చూస్తుంది సొసైటీ, ఉన్నప్పుడు కూడా ఒక తిరిగా చూస్తుంది. సో ఇప్పుడు హీరోయిన్గా సెలెక్ట్ అయిన తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, ఫ్యామిలీ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ ఏంటి వాళ్ళు ఏమంటున్నారు అసలు? ఫస్ట్ థింగ్, నాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది వచ్చింది ఎప్పుడంటే 5-6 years బ్యాక్ అండి. బ్యాక్ మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మమ్మీ ఒక్కతే అయిపోయింది. ఇంకా మమ్మీ నన్ను అర్థం చేసుకొని నాకు కాల్స్ చేస్తూ, ఇంటికి వస్తూ పోతూ ఉండు, నువ్వు బాగుండు, నన్ను బాగా చూసుకో, ఇంకున్నది మన ఇద్దరమే అని చెప్పి ఒక 5-6 years నుండి నాకు సపోర్ట్ చేయడం జరిగింది. రిలేటివ్స్ అయితే ఇప్పటి వరకు కూడా నాతో మాట్లాడట్లేదండి. మా మమ్మీ నాతో మాట్లాడుతుంది, నాకు సపోర్ట్ ఇస్తుంది,
చేస్తుంది, ఇంటికి రానిస్తుంది అని తెలిసి మా మమ్మీని కూడా మా రిలేటివ్స్ దూరం పెట్టారు. ఫంక్షన్స్ కానీ ఏదైనా మ్యారేజ్ అయినప్పుడు కానీ పిలవడం కూడా మానేశారు. అదొక చిన్న బాధ మిగిలిపోయింది నాకు. సో ఇప్పుడు అది చేంజ్ అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మారుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రిలేటివ్స్ ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కేవలం ఒక కొన్ని వర్గాలకు కాకుండా ట్రాన్స్జెండర్స్ ఏ ఫీల్డ్లో అయినా ముందుకు వస్తారు, వాళ్ళు కూడా మనలాగే ఏదైనా సాధించగలుగుతారు అని ఒక మార్పు వచ్చి మా రిలేటివ్స్లో ఒక థాట్ అనేది వచ్చి నన్ను యాక్సెప్ట్ చేసి మా మమ్మీని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఎప్పటిలాగా మేము కలిసి ఉంటామని అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో డెఫినెట్గా వే ఆఫ్ ట్రీటింగ్ మారిపోయింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో జాబ్స్లోకి వస్తున్నారు, కొన్ని మార్పులు మారుతున్నాయి. వస్తున్నాయండి. సో ఈ చేంజెస్ డెఫినెట్గా ఎలా చూస్తారండి యాజ్ ఎ ట్రాన్స్ ఉమెన్గా? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే ఒకప్పుడు ట్రాన్స్జెండర్ అంటేనే అమ్మో ట్రాన్స్జెండర్ అని ఒక చీదరింపుగా చూసే సొసైటీ నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మొన్న కొన్ని జాబ్స్ ఆఫర్ చేశారు ట్రాన్స్జెండర్స్కి, ట్రాఫిక్ పోలీస్గా హైడ్రాలో కొన్ని స్కీమ్స్ పెట్టినప్పుడు చాలా మంది ట్రాన్స్జెండర్స్ జాబ్స్ చేస్తూ ఉమెన్ మెన్ లాగే ఈక్వల్గా గౌరవంగా బ్రతుకుతున్నారు. కానీ ఇంకా మా దాంట్లో ఇంకా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ కొన్ని జాబ్సే కాకుండా ఇంకా ప్రతి ఒక్క దాంట్లో మా ట్రాన్స్జెండర్స్ని జాబ్స్కి ఆఫర్ చేస్తే ఈ బెగ్గింగ్, ఈ ప్రాస్టిట్యూషన్, ఈ ఓపెనింగ్స్కి వెళ్ళడం మానేసి అందరిలాగే ఈక్వల్గా గౌరవంగా బ్రతుకుతాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్న టాపిక్స్ తీసుకుంటే 3 కేటగిరీస్ డెఫినెట్గా ఉంటాయి. ట్రాన్స్ ఉమెన్స్లలో బెగ్గింగ్ ఒకటి ఉంటుంది, ఈవెంట్స్ ఉంటుంది, దాని తర్వాత ప్రాస్టిట్యూషన్ ఉంటుంది. సో దీంట్లో బేసిక్గా ఎవరైనా స్టార్టింగ్ వచ్చేవాళ్ళు అంటే మీరు అంటే ఫ్యామిలీ మంచి సెటిల్డ్, ఒక గౌరవస్పదమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారు. మీరు అంటే బెగ్గింగ్లోకి పోవడం మీకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది డెఫినెట్గా ఎవరికైనా. అంటే ఒక దగ్గర అలాంటి ఒక లైఫ్ లీడ్ చేసినప్పుడు అది ఎలాంటి మార్పు అయినా కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డుకుంటాం. సో అలాంటప్పుడు ఎందుకు ఈ వేనే చూస్ చేసుకున్నారు? ఈవెంట్స్ ఇట్లా అలా ఉంటాయి కదా, మరి అటు ఎందుకు వెళ్ళలేదు? ఒకటండి, నేను ట్రాన్స్లోకి వచ్చి 10 years అవుతుంది, 10-12 years అవుతుంది. అప్పుడు ఆ జనరేషన్లో ఇలాంటి జాబ్స్ కానీ ఇలాంటి ఆఫర్స్ కానీ అప్పుడు ఏం లేవు. ఇప్పుడు 1-2 years బ్యాక్ వచ్చాయి. కానీ అప్పుడు కేవలం మాకు 3 ఆప్షన్సే ఉండేవి. ఇప్పుడు చెప్పినట్టు బెగ్గింగ్ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ, ఓపెనింగ్స్ కానీ, ఈ 3 తప్ప ఇంకా వేరే ఆప్షన్ అంటూ మా లైఫ్లో లేదు. అప్పుడు నేను ప్రాస్టిట్యూషన్ వదిలేసి ఓపెనింగ్స్కి వెళ్ళేదాన్ని. ఓపెనింగ్స్ లేదా బెగ్గింగ్, నార్మల్ షాప్స్ ఎక్కి 10 అడుక్కుంటారు కదా, అలా వెళ్ళేదాన్ని స్టార్టింగ్లో. ఎందుకు ఇది చూస్ చేసుకున్నానంటే మా పెద్దవాళ్ళు చెప్పారు, మన లైఫ్లో ఈ 3 తప్ప మనకు వేరే సపోర్ట్ కానీ, మనకు వేరే జాబ్ ఆఫర్స్ కానీ, మనకు వేరే ఆప్షన్ అంటూ మన లైఫ్లో ఉండదు అని ఒక అది చెప్పిన తర్వాత ఇంకా నేను ఒకటి మైండ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు రోజు కడుపుకి అన్నం తినాలన్నా మనకి ఇన్కమ్ కావాలి, డబ్బులు అనేది కావాలి. ఇంట్లోనే ఉంటే ఇవి వద్దు ఇంకా వేరే ఆఫర్స్ వస్తాయని ఆగుతూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి నేను బెగ్గింగ్, ఓపెనింగ్స్ ఇవి 2 చూస్ చేసుకొని అప్పుడప్పుడు బెగ్గింగ్, అప్పుడప్పుడు ఓపెనింగ్స్కి వెళ్తూ ఉండేదాన్ని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో అంటే బయటికి వెళ్తున్నప్పుడు అంటే మీరు ఇప్పుడు ఓకే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ వచ్చింది, పెద్దగా అయిపోయారు, మీకంటే కొంచెం సొసైటీ మీద నాలెడ్జ్ ఉంది. బట్ స్టార్టింగ్ స్టేజ్లో డెఫినెట్గా వే ఆఫ్ ట్రీటింగ్ వేరేలా ఉంటుంది. అది స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు. అంటే మీరు కాలేజ్ వెళ్తున్నా అంటే స్కూల్ లైఫ్లో ఇలాంటి చేంజెస్ డెఫినెట్గా ఉంటాయి. సో అప్పుడు ఎలా ఉండదు అసలు? స్కూల్ లైఫ్లో నేను చాలా ఫేస్ చేశానండి. ఎందుకంటే నేను స్కూల్ ఒకటే 9th క్లాస్లో నేను ఆపేసాను, కాలేజ్కి నేను వెళ్ళలేదు. స్కూల్ లైఫ్లో నేను చాలా ఫేస్ చేశాను. ఏంటంటే నా ఫ్రెండ్సే, నా అనుకున్న వాళ్ళే నన్ను ర్యాగింగ్ చేయడము, 0.5 అనడము, చెక్క అనడము, ఇలాంటి మాటలు అంటూ నన్ను వేరే ఏదో మనిషిలాగా, అంటే నార్మల్గా హ్యూమన్ బీయింగ్ లాగా కాకుండా వేరే ఏదో మనిషిలాగా ట్రీట్ చేస్తూ, ఇప్పుడు నార్మల్గా ఇంటర్వ్యూలు అయినప్పుడు స్కూల్లో మెన్స్ అని లేడీస్ కానీ ఎవరు వాష్రూమ్కి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోయేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు నేను మెన్స్కి టాయిలెట్, అప్పుడంటే బాయ్ని కదా, ఇప్పుడు మెన్ టాయిలెట్కి వెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నువ్వెందుకు ఈ వాష్రూమ్కి వస్తున్నావు, నువ్వు ఆడవాళ్ళ వాష్రూమ్కి వెళ్ళాలి కదా అని అలాంటి మాటలు అనడము. నా బుద్ధి చెప్పే టీచర్లే, గురువులే నన్ను డిస్క్రిమినేట్ చేసి మాట్లాడడం చేశారండి. ఎలా చేశారంటే వాళ్ళు ర్యాగింగ్ లాగా చేసేవాళ్ళు. మేల్ టీచర్స్ ఏమనే వాళ్ళంటే నేను కొంచెం యావరేజ్ అండి, అంటే స్టడీస్లలో ఎక్కువ మార్క్స్ రాకపోయేది. అప్పుడు సార్ వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు ఎక్కువ చదువుకోకుండా పర్లేదులే, చదువుకొని చేసేది ఏం లేదు, నువ్వు ఈ స్కూల్ అయిపోయిన తర్వాత నీకు వేరే పనులు ఉంటాయి, నువ్వు మారిపోతావు, వేరే పని చేసుకుంటావు అని అప్పుడే నాకు మైండ్లో అంత పిచ్చి మాటలు, అలాంటి మాటలు చెప్పడము.
అది డిస్క్రిమినేషనే కదండి. బుద్ధి చెప్పాల్సిన గురువులే ఒక మనిషిని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడితే ఎవరికి చెప్పుకుంటాం ఆ ఏజ్‌లో? హ్మ్. అలాంటివి కూడా ఫేస్ చేశాను. ఓకే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చేంజెస్ అయ్యేటువంటి టైంలో కూడా ప్రాసెస్ డెఫినిట్‌గా ఉంటుంది. బట్ కౌన్సెలింగ్ కూడా ఇస్తారట. అంటే ముందు అవును. రావాలనుకున్నప్పుడు ఇస్తారండి. వద్దు, రాకూడదు అని అవును. చాలామంది మీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అవును. నిజమేనా మ్యామ్ అసలు? నిజమే అండి. నాకు కూడా చెప్పారు. హ్మ్. మా గురుగారు ఇప్పుడు ఉన్న గురువు సోనరాథోడ్ గారు అని ఉంటారు. ఓకే. ఆవిడ చెప్పింది నాకు. "ఇంత చిన్న ఏజ్‌లో మారి ఏం చేస్తావు? ఇప్పుడు మా లైఫే పాడైపోయిందని బాధపడుతున్నాం మేము." అంటే చేంజ్ అయినందుకు బాధపడట్లేదు వాళ్ళు. బట్ మాకే ఆఫర్స్ హ్మ్. హ్మ్. లేక ఈ భిక్షాటనే చేస్తూ బాధపడుతున్నాం అని చెప్పారు. తర్వాత "నువ్వు మారి ఏం చేస్తావు? మాలాగే అడుక్కుంటావా? లేకపోతే రోడ్డు మీదకెళ్ళి నిల్చుంటావా? ఏం చేస్తావు? మారడానికి ట్రై చెయ్యి" అని వాళ్ళు కూడా చాలా నచ్చచెప్పారు. కానీ నేను వినలేదండి. నా మైండ్‌లో ఒకటే థాట్ ఉండేది. నేను ఇంట్లో నుండి బయటకొచ్చేసాను. మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు నాకిప్పుడు. నేను అమ్మాయిలాగా అవ్వాలి. హ్మ్. నా లైఫ్ నేను అమ్మాయిలాగా అయ్యి నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను బ్రతకాలి అని ఒక మైండ్‌లో థాట్‌తో నేను ఎవ్వరు చెప్పినా వినలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యామ్, ఇప్పుడు నార్మల్‌గా స్టార్టింగ్ స్టేజ్‌లో మీరు టీనేజ్‌లో బయటికొచ్చారు. బయటికొచ్చినప్పుడు మీకు నార్మల్‌గా ఫీలింగ్స్ అలా ఉంటున్నప్పుడు గూడా వాళ్ళు చెప్పేది వినుకుంటూ గూడా సార్ జస్ట్ అలా ఉండొచ్చు గదా! బట్ ఎందుకు అంటే సర్జరీ టైంలో గూడా చాలా పెయిన్ ఉంటుంది. అండ్ అవును. బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. ఫైనాన్షియల్‌గా కూడా ఎక్కువగా లాస్ అయ్యేటువంటి సిట్యుయేషన్స్ ఉంటాయట. అవును. సో, ఎందుకు చాలామంది డౌట్ రైజ్ చేసేదంటే నాతోటి కూడా ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు. అంటే వీళ్ళు సరే అలాంటి ఒక ఫీలింగ్స్ ఉన్నప్పుడు మేబీ అలా ఉండొచ్చు కదా! ఎందుకు ఇలాంటిగా మారడం, దాని తర్వాత సర్జరీస్‌కెళ్ళడం, దాని తర్వాత బెడ్ రెస్ట్, చాలా నరకయాతన అనుభవించేటువంటి సిట్యుయేషన్స్ కూడా ఉంటాయని అవును. గతంలో హర్షిని అని చెప్పాను. ఆవిడ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. అవును. ఎందుకు మరి ఏంటి అసలు ఆ చేంజెస్? ఇప్పుడు ఒకటే అండి. ఇప్పుడు గే ఉంటారు కదా! గేస్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఒక్కటే అమ్మాయిలాగా ఉంటాయి. వాళ్ళ హ్మ్. ఫీలింగ్స్ అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ లాగా లేకపోతే అమ్మాయిల్లాగో ఉండాలి, అట్లా అందంగా ఉండాలి, అలా డ్రెస్ చేసుకోవాలి అలా ఫీలింగ్స్ ఉండవు. ఓకే. వాళ్ళకి కేవలం ఫీలింగ్స్ మాత్రమే అబ్బాయిల మీదకెళ్తాయి. హ్మ్. వాళ్ళలాగా మమ్మల్ని ఉండమంటే మేము ఎలా ఉంటామండి? ఓకే. మాకు ఏమని ఉంటది మా మైండ్‌లో మేము అమ్మాయిల్లాగా అవ్వాలి. మా హ్మ్. ఫీలింగ్స్ అమ్మాయిల్లాగా ఉన్నాయి. మేము అమ్మాయిల్లాగా అయిన తర్వాత మా లైఫ్ మేము హ్యాపీగా బ్రతకగలుగుతాము అని ఒక థాట్‌లో మేముంటాం. హ్మ్. ఇప్పుడు అలాగే ఉండొచ్చు కదంటే మేమనేదే అది కదా! మేము హ్మ్. అబ్బాయిలాగా ఉండలేకనే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. యెస్. మీరదే అబ్బాయిలాగా ఉండొచ్చు కదా! అంటే ఎలా ఉంటాము? హ్మ్. మేము మారాలనుకుంది అమ్మాయిల్లాగా. సో, ఇక్కడ మెంటల్‌గా ఆ ఉండాలని. మెంటల్‌లో డిసైడ్ అయిపోయాను. మెంటల్‌గా హ్మ్. డిసైడ్ అయిపోయి నేను సర్జరీస్ చేయించుకొని అమ్మాయిలాగా అవ్వాలని మారాను తప్ప ఏదో బలవంతంగా ఎవరో చెప్పినందుకు వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని అవ్వడం కాదు. హ్మ్. మాలో మా ఫీలింగ్స్ వల్ల మేము చేంజ్ అవుతాం. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరన్నట్టు ఇందాక మాట్లాడినట్టు గేస్‌కి, ట్రాన్స్ ఉమెన్స్‌కి చేంజెస్ చాలా మందికి తేడా తెలీదు. అవును. ఇలా గూడా ఉంటుందా? అసలు మీరు చెప్పిందాక మాకు కూడా ఇలానే ఉంటారండి. గేస్, ట్రాన్స్‌జెండర్స్ వేరుంటారు. హ్మ్. కొంతమంది తెలియని వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్‌ని గూడా గే అని పిలుస్తారు. గేస్‌ని కూడా ట్రాన్స్‌జెండర్స్ అని అవును. పిలుస్తారు. ఇలా కాదండి. వాళ్ళ కమ్యూనిటీ వేరు, మా కమ్యూనిటీ వేరు. వాళ్ళ ఫీలింగ్స్ వేరు, మా ఫీలింగ్స్ వేరు. హ్మ్. కానీ లైఫ్ మాత్రం ఇద్దరిది ఒకటేలాగుంటది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో నుండి గెంటేస్తారు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేస్తారు. సొసైటీ నుండి అదే డిస్క్రిమినేషన్ వాళ్ళకు, మాకు. హ్మ్. సేమ్ కానీ వాళ్ళకు ఫీలింగ్స్ మాత్రం వేరేలాగుంటాయి. వాళ్ళకి కేవలం ఆహ్, ఆహ్, అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఒస్తాయి. సెక్సువల్ ఫీలింగ్. సెక్సువల్ ఫీలింగ్స్ మాత్రమే అబ్బాయిల మీద ఒస్తాయి. వాళ్ళు డ్రెసప్ చేసుకోవాలని అనుకోరు. సో, ఎలా ఇలా ఉండాలో అలా బాయ్ ఉంటారు. లాగే ఉంటారు. కానీ ఫీలింగ్స్ మాత్రమే అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద ఒస్తాయి. ఓకే. మాకేంటంటే మేము మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం అమ్మాయిలాగా చేంజ్ అవ్వాలని ఒక మైండ్‌లో థాట్‌తో మేముంటాం. హ్మ్. ఓకే. డిఫరెన్స్ ఉంటది ఇద్దరి మధ్యలో. ఓకే. సో, స్టిల్ ఇప్పటివరకు అంటే హీరోయిన్‌గా మీరు చేయబోతున్నారు. అందరికీ తెలిసింది. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది చాలా మందికి పరిచయం అయ్యే ఉంటారు. అవును. బేసిక్‌గా ప్రమోషన్స్ ద్వారా కూడా. అవును. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌కి ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా వచ్చాయా? ఏమన్నా కాల్స్ గిట్లా ఏమన్నా ఇండస్ట్రీ నుంచెల్లి? ఛాన్సెస్ అంటే ఇప్పటివరకు రాలేదండి. మేబీ హ్మ్. మూవీ రిలీజ్ అయిన తర్వాత చూసి ఆదరిస్తే, సొసైటీ అనేది పబ్లిక్ చూసి ఆదరించినప్పుడు సపోర్ట్ అనేది వస్తే, మంచి ఛాన్సెస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఛాన్సెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇలానే కంటిన్యూ చేద్దాం ఇండస్ట్రీలోనే అని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ట్రాన్స్ సంబంధించినటువంటి విషయాలు చాలామందికి తెలుసు. అంటే సొసైటీలో రకరకాలైనటువంటి ఒపీనియన్స్ ఉంటూ ఉంటాయి. అవును. బట్ ఈ మూవీ ద్వారా హ్మ్. ఇన్ కేస్ ఆడియన్స్ పర్స్పెక్టివ్‌లో ఆ మైండ్ సెట్ అనేది ఏమన్నా చేంజెస్ అయ్యేటువంటి అవకాశాలుంటాయి. ఖచ్చితంగా మారతాయండి. ఎందుకంటే సొసైటీలో, పబ్లిక్‌లో మమ్మల్ని చూసే విధానం మే మేము కనిపించే విధానం వేరుంటాము. మా రియల్ లైఫ్‌లో ఇప్పుడు ఎవరు లేని కాడ ఉండే విధానం మేము వేరుంటాం. మా లైఫ్‌లో మేము ప్రవర్తించే వే కానీ అవన్నీ వేరే ఉంటాయి. మా ఫీలింగ్స్ వేరే ఉంటాయి. హ్మ్. మేమంటే ఏంటో తెలియని వాళ్ళకి, మా రియల్ లైఫ్ గురించి తెలియని వాళ్ళు
ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్జెండర్స్ అంటే ఇలా కాదు, వాళ్ళు మనలాగే మనుషులే, వాళ్ళు మనలాగా ఒక అమ్మకు పుట్టిన వాళ్ళే అని ఒక మార్పు అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యామ్, దీంట్లో మీరు ఫైట్ చేసేది కూడా ఈవెన్ రేప్ అటెంప్ట్ సంబంధించిన ఇష్యూస్ మీద ఫైట్ చేస్తుంటారు. ఈవెన్ అది బయట కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పెద్దగా తీసుకోరు, కేర్ చేయరు అని కూడా విన్నాం. ఇది ఎంతవరకు నిజం అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మేము ఈ మూవీలో మెయిన్ టాపిక్ జరిగేదే ఆ సిచ్యువేషన్ మీద. ట్రాన్స్జెండర్స్ మీద రేప్ జరిగితే ఎలాంటి సపోర్ట్ అనేది వస్తుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎలాంటివి తీసుకోరు, మాకు లీగల్గా రైట్స్ ఉన్నాయా లేవా, ఆ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా మా రియల్ లైఫ్లో ట్రాన్స్జెండర్స్కి చాలా మందికి రేప్స్ జరిగాయండి. ఈ టాపిక్ మీదనే సార్ తెలుసుకొని మరి ఈ మూవీ తీయడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది బెగ్గింగ్ ఓపెనింగ్స్ కాకుండా ప్రాస్టిట్యూషన్ చూస్ చేసుకుంటారు. వాళ్ళకు మనీ ఎక్కువ అవసరం ఉండో, లేకపోతే వాళ్ళకు బెగ్గింగ్కి వెళ్ళలేకనో, వాళ్ళకు ఇంకా వాళ్ళ పర్సనల్ వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు రోడ్ మీదకి వెళ్ళి నిల్చున్నప్పుడు, ట్రాన్స్జెండర్ నిల్చున్నప్పుడు ఒక అబ్బాయి వస్తారు, ఇంత అని మాట్లాడతారు, ఇంతసేపు ఉండాలని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన వాడు అక్కడ 3-4 ఉంటారు. తీసుకెళ్ళిన అతను ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత చూస్తే 3-4 ఉంటారు. 3-4 ఉన్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆ ట్రాన్స్జెండర్ రేప్ చేసి, ఆ బీర్ బాటిల్స్తో పలకొట్టి ఎక్కడ పడితే అక్కడ కోసేసి, సిగరెట్స్తో కాల్ చేయడం ఎక్కడ పడితే అక్కడ, ఇలాంటివి జరిగినప్పుడు మేము బయటకు వచ్చి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మేము కేసు ఫైల్ చేయాలనుకుంటున్నాం సార్, మా మీద ఇలా రేప్ అటెంప్ట్ జరిగింది, మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు సార్ వాళ్ళు అంటారు, కొంతమంది అందరం చెప్పను పోలీస్ వాళ్ళు, మీకు రేప్ జరుగుతాయా, ఎలా చేస్తారు మిమ్మల్ని, మీకు అమ్మాయిలాగే ఉంటాయా, ఎలా వస్తాయి మీకు అవి అని మమ్మల్ని ఇంకా రివర్స్ క్వశ్చన్స్ వేస్తూ ఇంకా మమ్మల్ని బాధ పెడుతూ, అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అర్థం కాని సిచ్యువేషన్లో మళ్ళీ మేము రిటర్న్ అయిపోయి ఆ ట్రాన్స్జెండర్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఏ న్యాయం జరగక. ఇప్పుడు ఒకవేళ న్యాయం జరిగినా, ఆ కేసు ఫైల్ తీసుకున్న ఎక్కడో ఒక కేసు ఫైల్ చేసుకున్నా, ఆ రేప్ చేసిన పర్సన్కి శిక్ష 6 months to 2 years ఏనంట. కన్ఫర్మ్ అయితే 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు. అదే ఒక అమ్మాయిని రేప్ చేస్తే 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఎన్కౌంటర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అదే ఈక్వాలిటీ ఆ సిచ్యువేషన్లో కూడా ఈక్వాలిటీ లేదు మాకు అమ్మాయిలతో పాటు. మాకు మేము చెప్పుకుంటున్నాం కదా, మేము అమ్మాయిలమే, మేము అమ్మాయిలాగానే ఉంటాం, మేము ట్రాన్స్ ఉమెన్స్ అని చెప్పుకున్నప్పుడు, అమ్మాయిలకు జరిగితే రేపు, మాకు జరిగితే ఎందుకు రేపు కాదు? రేపు అయినప్పుడు కూడా దాంట్లో ఈక్వల్ రైట్స్ అనేవి ఎందుకు ఉండవు? మాకు గవర్నమెంట్ నుండి కూడా మాకు లీగల్గా ఈక్వల్ రైట్స్ లేవు. అక్కడ 14 ఏళ్ళు, మాకు 2 ఏళ్ళు. అదేమన్నా ఏమైనా తప్పు చేస్తారా అండి? రేపే కదా, ఎవరికి చేసినా రేపే. చిన్న ఏదో పిక్ పాకెట్ చేసినట్టు, ఏదో చిన్న దొంగతనం చేసినట్టు 6 నెలల నుండి 2 సంవత్సరాలు జైలు శిక్ష ఏంది? అమ్మాయిలకి ఎందుకు ఎన్కౌంటర్? అమ్మాయిలకు 14 ఏళ్ళు జైలు శిక్ష వేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళతో పాటు మాకు కూడా ఈక్వల్ రైట్స్ కావాలని పోరాటంలో ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే మూవీ నడుస్తూ ఉంటుంది. ఓకే హేమ, మీరు ఆల్రెడీ చూసారంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? రియల్ ఇన్సిడెంట్స్ ఇలా రేప్ జరిగాయండి. ఇప్పుడు నేను చెప్పింది అదే. మేము జరిగాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఇలాంటి మాటలు మేము ఫేస్ చేసాము. కొంతమంది కేసు ఫైల్ అయిన తర్వాత కూడా 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైల్లో ఉంటాడు, మళ్ళీ వచ్చి మా ముందే తిరుగుతున్నారు. అలా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్. అది తెలుసుకొని ఈ మూవీలో ఆ టాపిక్ పెట్టడం జరిగింది. ఓకే. అండ్ ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే, మనం ఇక్కడ మేజర్గా ఏంటంటే అర్ధనారీశ్వర్లు అని కూడా చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ ని అంటూ ఉంటారు. బట్ ద సేమ్ టైం మళ్ళీ ఇలాంటి సూటిపోటి మాటలు కూడా అంటూ ఉంటారు. సో అంటే ఏంటంటే, మీరు చేసేటువంటి జాబ్ని బట్టి వాళ్ళు రికగ్నైజ్ చేస్తారా, లేకపోతే అంటే కొందరి నమ్మకాలా, ఏంటి, ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు కొంతమంది అంటే సొసైటీని కూడా మొత్తానికే తప్పని నేను అనను. మా దాంట్లో కూడా ట్రాన్స్జెండర్స్ లో కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ మగవాళ్ళలో ఎలా చెడ్డ వాళ్ళు అయితే ఉన్నారో మా దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేసే పనుల వల్ల ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయి, ఓపెనింగ్స్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇప్పేసి డబ్బులు ఇచ్చే వరకు డిమాండ్ చేసి అల్లరి చేసి వాళ్ళని తిట్టడము కొట్టడము అలాంటివి చేసే వాళ్ళు ఉన్నారు. సిగ్నల్స్ దగ్గర కావచ్చు, ట్రైన్స్ దగ్గర కావచ్చు, ఇలాంటివి చేసినప్పుడు సొసైటీలో ఒక చెడ్డ పైరు అనేది నార్మల్గా వస్తుంది మా మీద. అలా వచ్చినప్పుడు ఆ ట్రాన్స్జెండర్ ఇప్పుడు 100% ఉంటే 20% అలా చేస్తున్నారేమో. ఆ 20% ని చూసి ఆ 100% మొత్తం కమ్యూనిటీ మొత్తంని తప్పని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఓకే, గ్రేట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బేసిక్గా
ట్రాన్స్ ఉమెన్స్ ఎవరికైనా అంటే మహిళగా మారిన తర్వాత కూడా లవ్ చేయాలనుకుంటారు, ఈవెన్ పెళ్లి చేసుకోవాలని కూడా చాలా మంది అంటున్నారు, ఇప్పుడు చేసుకున్నారు కూడా. అవును. సో అంటే మీరు ఆల్రెడీ మెట్టెలు చూస్తున్నాం. సో పెళ్ళి అయిందా అసలు ఏంటి? పెళ్లి అయింది కానీ అబ్బాయితో అవ్వలేదండి. మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఆచారాలు ఉంటాయి. మా గురుగారు ఆచారాలు ఉంటాయి. మా గురుగారితో మాకు పెళ్లి అయింది. మేము సర్జరీ అయిన తర్వాత 41 days తర్వాత మేము రికవర్ అయిన తర్వాత మా గురుగారితో మేము పెళ్లి చేసుకుంటాము. ఆవిడే మాకు మెల్లో పుస్తలేసి కాలికి మెట్టలు పెట్టి ఆవిడతో పెళ్లి చేసుకుని ఆవిడే తల్లి తండ్రి భర్త అన్ని ఆవిడలోనే ఊహించుకొని అలా మ్యారేజ్ చేసుకుంటాం. ఓకే. బట్ హిమా గారికి లవ్ మీద పెద్ద నమ్మకం లేదు అని విన్నాం. సో ఎందుకు, ఏంటి ఆ ఒపీనియన్ రావడానికి కారణం ఏంటి అసలు? చాలా మందిని చూసానండి మా దాంట్లో ట్రాన్స్జెండర్స్ని లవ్ చేసి మోసపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూశాను. రోడ్డు సూసైడ్ చేసుకున్నారండి. ఇప్పుడు అబ్బాయి వస్తారు, ప్రేమిస్తున్నా, నీతోటే ఉంటాను, లైఫ్ లాంగ్ ఉంటాను అని ఒక హోప్ ఇచ్చి ఒక నమ్మకం పెట్టి కొన్ని రోజులు ట్రావెల్ చేసి రిలేషన్షిప్లో సుఖాన్ని పొంది కావాల్సిన డబ్బును పొంది తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని వదిలేసేసరికి ఇంకా ట్రాన్స్జెండర్కి ఏం చేయాలో అర్థం కదా. అంతసేపు చూపించిన ప్రేమ ఆప్యాయత ఒక తోడు అనేది ఒకటేసారి దూరం అయిన తర్వాత ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ట్రాన్స్జెండర్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ నాకు రాకూడదు అని ఒక మైండ్ థాట్లో నేను లవ్ మీద రిలేషన్షిప్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియనండి. ఎప్పుడైనా అనిపించిందా అంటే నాకు కూడా ఒక మనిషి ఉంటే బాగుండు, నన్ను అర్థం చేసుకునే మనిషి ఉంటే బాగుండు అనుకుంటాము? ఎవరికైనా ఉంటుందండి, ఒక తోడు ఉండాలి, ఒక రిలేషన్ ఉండాలి, ఒక చిన్న ఫ్యామిలీ ఉండాలి అని ఉంటుంది. కానీ మా లైఫ్కి మా ట్రాన్స్ కమ్యూనిటీకి లవ్, రిలేషన్, ఫ్యామిలీ ఇవి సూట్ అవ్వవేమో, కరెక్ట్ కాదేమో, మాకు సెట్ అవ్వవేమో అని నేను అనుకుంటాను. ఓకే. బట్ కాకపోతే మనం ప్రీవియస్గా చూసిన వాళ్ళు అలా మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు. ఎంతమంది అండి, లక్షలో ఒకరు లేదా కోటిలో ఒకరు, లక్షలో ఒకరే ఉంటారు. అలాంటి వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఉంటున్నారు. కానీ లక్షలో ఒకరు అట్లా ఉంటున్నారు. సో ఇప్పటివరకు అయితే లవ్ మీద నమ్మకం లేదంటే? నమ్మకం లేదు. ఫ్యూచర్లో ఏమన్నా కలుగుతుందా అసలు? అంటే నేను ఓన్లీ కెరియర్ మీద ఫోకస్ పెట్టాలా ఏంటి అని? కెరియర్ మీదనే పెడతాను. అటు దిక్కు లవ్ దిక్కు అయితే నేను ఇంట్రెస్ట్ చూపించనండి. కెరియర్ మీద ఇంకోటి మా ఫ్యామిలీని, మా అమ్మని బాగా చూసుకోవాలి. ఇంకోటి సింగిల్గా బ్రతకొచ్చండి. ఎందుకు సింగిల్గా బ్రతికి ఆడవాళ్ళు లేరా, సింగిల్గా బ్రతికి మగవాళ్ళు లేరా, అలాగే నేను బ్రతుకుతాను. ఎందుకు తోడు అనేది ఎందుకు ఉండాలి లైఫ్లో అని ఒక థాట్లో నేను అటు దిక్కు ఏమి వెళ్ళట్లేదు. కాకపోతే అనిపిస్తుంటే పిల్లల్ని పెంచాలి ఇలాంటి పిల్లల్ని పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఒక తోడు అనేది ఉంటేనే పిల్లల్ని పెంచగలుగుతామా? సింగిల్ గానే పెంచుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మేజర్గా ట్రీట్ చేసే విధానం సౌత్లో ఒక రకంగా ఉంటుంది, నార్త్లో ఒక రకంగా ఉంటుందని ఒక అభిప్రాయం ఎప్పటి నుంచో ఉన్నది. మనకు ముంబై కావచ్చు, లేకపోతే పాట్నా, బీహార్ ఇటు వెళ్తే ఒక రకంగా, ఇటు సైడ్ సౌత్ వస్తే ఒక రకంగా ఉంటుంది అంటున్నారు. సో అలాంటప్పుడు అంటే మీరు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులలో ఎప్పుడన్నా షిఫ్ట్ అయిపోతే బాగుండు అనిపించింది అసలుకి? షిఫ్ట్ అవుదామని నేను అనుకోలేదండి. ఎందుకంటే నేను ఓపెన్ అప్ అయ్యి ఇంట్లో నుండి బయటకు వచ్చేసినప్పటి నుండి 10-12 years నుండి ఇప్పటి వరకు మా గురుగారు నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు. ఆవిడను వదిలిపెట్టి కేవలం మనీ కోసమో లేకపోతే ఏదో గౌరవం దొరికిద్దనో అటు దిక్కు వెళ్దామని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఇప్పటివరకు అయితే ఇక్కడే ఉన్నాను. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారు తీసేటువంటి సినిమాలన్నీ కూడా ఇలానే అంటే సొసైటీ గురించి ఆలోచింపజేసే మూవీసే ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఆయనకు కొన్ని అంటే నార్మల్గా విమర్శలు వస్తుంటాయి, ప్రశంసలు వస్తుంటాయి. సో ఈ టాపిక్ అంటే ఈ స్టోరీ ఎంచుకున్నప్పుడు ఆయన మీద ఏమన్నా అంటే ఎలిగేషన్స్, విమర్శలు ఏమన్నా వచ్చాయా ఏంటి? అసలు ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ అవసరం ఏముంది అది అన్నారంటండి సార్? కొన్నిసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్సే ఎందుకు ఈ టాపిక్ ఇంతవరకు తీయలేదు, ఎవరు మనం తీసి ఏం చేస్తాము, ఇంత రిస్క్ ఎందుకు చేయడము అని చాలా మంది అన్నారంట. కానీ సార్ మరి సార్కి ఎలాంటి థాట్, ఏం మైండ్లో పెట్టుకున్నారో ఎవరి మాట వినకుండా మూవీ కంప్లీట్ చేయడం జరిగింది. సార్కి ఈ మూవీ తర్వాత ఒక మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మూవీస్ ఫైనాన్షియల్గా ఎక్కువగా కలెక్ట్ చేయవు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలా మందికి ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెట్టిన డబ్బులు అటే ఇటు రావు అనే కాన్సెప్ట్లో కూడా ఉంటుంది. అండ్ ఈ టాపిక్స్ ఏమైనా విన్నారా? అంటే మీరు డిస్కషన్ ఏమైనా వచ్చిందా ఆయన మధ్యలో? సార్ మాతో అయితే అలాంటి టాపిక్ డిస్కషన్ చేయలేదండి. కేవలం ఇలా అంటున్నారు,
ఇంత రిస్క్ ఎందుకు అని అంటున్నారని అప్పుడప్పుడు ఒక మాట వదలడం తప్ప మనీ గురించి ఎప్పుడూ డిస్కషన్ చేయలేదు. ఎప్పుడూ చేయలేదు. ఓకే, గ్రేట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అండ్ ఎవరైనా నార్మల్గా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్న వాళ్ళకు ఈ బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చాలామంది అంటే వీళ్ళని పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్స్ చాలానే చూసాం మనం ఇప్పటివరకు కూడా. బట్ అవి సక్సెస్ వచ్చిన తర్వాత ఒకలా, రాకముందు ఒకలా అండ్ ఉన్న వాళ్ళని కూడా మనం చూసాం. ఇన్ కేస్ అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వచ్చారు. ఈవెన్ చాలా రేర్ మందికి దొరికేటువంటి ఆపర్చునిటీ వచ్చింది. ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు, అసలు ఏంటి ప్లానింగ్స్ అంటూ ఇప్పటివరకు అయితే ఏం చేసుకోలేదండి. ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుదామని ఒకటి పెట్టుకున్నాను మైండ్లో. ప్లానింగ్ అయితే ఏం చేయలేదండి, ఎలా వెళ్తుందో అలానే కంటిన్యూ అవుదాం అనుకున్నాను. మళ్ళీ అటు దిక్కు బెగ్గింగ్ ఓపెనింగ్స్ వైపు వెళ్ళకుండా ఇలానే కంటిన్యూ అవుదాం అనుకుంటాను. ఓకే, సినిమా అంటేనే మహాసముద్రం అనే భావన చాలా మందిలో ఉంటుంది. మేలే ఫీమేలే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మీరు ఒక ట్రాన్స్ ఉమెన్గా మన ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్పారా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయని కూడా వింటూ ఉంటాం. సో ఏంటి దాని మీద ఏం చెప్తారు అసలు? ప్రాబ్లమ్స్ ఇంతవరకు అంటే నా దగ్గరికి అయితే రాలేదు. వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది చూడాలి. ఇంకా ఇంతవరకు అయితే రాలేదండి. ఎక్కడికి వెళ్ళినా కామన్గా కమిట్మెంట్స్ ఇవి జనరల్గా ఎక్కువ ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అవే వినిపిస్తూ ఉంటాయి. సో అండ్ ఇంకా మీరు ట్రాన్స్ ఉమెన్ కాబట్టి ఇంకా అట్లాంటి ఎక్కువగా అడిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయని కూడా గతంలో ఉన్నారంటే ఇప్పుడు యాక్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకొంచెం ఇబ్బంది ఏమన్నా అవుతుందో అని అనిపిస్తుంది ఏంటి అసలుకి? ఏమో అండి, చూడాలి. ఇంతవరకు అయితే నాకు ఎలాంటి కమిట్మెంట్స్ అడగడం కానీ అలాంటివి ఏం జరగలేదు. దీనికి ముందు ఈ మూవీ తర్వాత వస్తాయో రావద్దని కోరుకుంటాను. వస్తే ఇంకా చెప్పలేమండి. ఓకే, సో ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో సినిమా తీశారు అండ్ దాని తర్వాత ఫ్యూచర్ ఏం ప్లాన్ చేసుకోలేదు. దాని తర్వాత మేజర్గా అంటే మళ్ళీ ఇన్ కేసు ఆపర్చునిటీస్ కూడా తక్కువ వస్తే జాబ్ సెక్టార్లో అలా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? వెళ్తానండి. ఒకవేళ ఇండస్ట్రీలో కానీ ఇంకా ఆఫర్స్ లేకపోతే ఛాన్సెస్ కానీ రాకపోతే వస్తాయని నేను అనుకుంటున్నాను. నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. రాకపోతే కనుక ఏదన్నా జాబ్ ఆఫర్స్ ఇట్లా చూస్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మీరు హీరోయిన్గా సెలెక్ట్ అయినప్పుడు నార్మల్ కామన్స్కి ఓకే అదొక డిఫరెంట్గా అనిపిస్తుంది. ట్రాన్స్ కమ్యూనిటీలో ఏంటి ఎలా ఫీల్ అయ్యారు? అంటే వాళ్ళు ఏమన్నారు మీతో డిస్కస్ చేసి? ఒకటండి, మా దాంట్లో కూడా కుళ్ళు కుతంత్రాలు చాలా ఉంటాయి. సొసైటీలో ఎలా ఉన్నాయో అలాగే మా కమ్యూనిటీలో కూడా మా దాంట్లో కూడా చాలా ఉంటాయి. ఇంకా కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది వాళ్ళ లోపటే తిట్టుకున్నారు, కుళ్ళుకొని తిట్టుకున్న వాళ్ళని పట్టించుకోను. మా ఫ్యామిలీ వరకు మాత్రం, మా గురుగారి ఫ్యామిలీ వరకు మాత్రం నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మా గురువు గారు. నాకు అది చాలు. పక్కన కమ్యూనిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనక నా గురించి ఏం మాట్లాడుకున్నారు అనేది నాకు అవసరం లేదండి. ఓకే, గ్రేట్. బట్ ఇప్పుడు చూస్తే మేజర్గా హీరోయిన్స్ కంటే కొంతమంది హీరోయిన్స్ కంటే కూడా చాలా అందంగా ఉన్నారు అని కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళు లైవ్లో ఏమన్నా అలాంటి కాంప్లిమెంట్స్ ఏమన్నా వచ్చాయా? హీరోయిన్స్ కంటే కూడా చాలా బాగున్నారు అని కూడా అంటున్నారు. అవును, బట్ కొంతమంది హీరోయిన్స్ ఇన్స్టాలో వచ్చాయండి చాలా. నేను రీల్స్ తీస్తూ ఉంటాను కదా, ఇన్స్టాలో మెసేజ్ చాలా చేస్తూ ఉంటారు, ఏదో కవితలే పెడతా ఉంటారు, మీ అందం ఇలా, మీ అందాన్ని వివరించలేము, అలాంటి కమెంట్స్ చూస్తాను. రియల్ లైఫ్లో కూడా కొంతమంది నార్మల్గా రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఎవరన్నా చూసి మీరు బాగున్నారు, మీరు ట్రాన్స్జెండరా, ఆయన ఎంత అందంగా ఉన్నారు అని అలాంటి కాంప్లిమెంట్స్ విన్నాను. ఓకే, సో ఇప్పటి వరకు కెరీర్ని ప్రజెంట్ అయితే ప్లాన్ చేసుకోలేదు, గో విత్ ద ఫ్లో అని అంటున్నారు. సో మన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మేజర్గా ఇప్పుడు చేసేది మీ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కాబట్టి యాక్టింగ్ కూడా మీకు ఈజీ అయ్యి ఉంటుంది. బట్ నెక్స్ట్ టర్న్ తీసుకుంటే కొంచెం యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ అండి, నేను ఎక్కువ మళ్ళీ ఛాన్సెస్ వస్తే మాత్రం ట్రాన్స్జెండర్ రోల్స్ కాకుండా నార్మల్గా ఇప్పుడు ఫీమేల్ రోల్స్ ఎలా ఉంటాయి, అక్కగానో వదినగానో హీరోయిన్ ఫ్రెండ్ గానో లేకపోతే నార్మల్గా ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, కానీ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ మళ్ళీ చేయొద్దు అని నేను అనుకుంటున్నాను. నార్మల్గా ఫీమేల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్ వస్తే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ హిమా గారు. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ది ఫస్ట్ టైం ట్రాన్స్ ఉమెన్గా హీరోయిన్గా ఎంటర్ అవబోతున్నారు. సో ముందు బోల్డ్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ హిమా గారిది. మీరు కూడా చూసేయండి డెఫినెట్గా. ఫర్ ది ఫస్ట్ టైం
ట్రాన్స్ హీరోయిన్ మన ముందుకు రాబోతుంది. హీరోయిన్ కంటే కూడా చాలా అందంగా ఉన్నారని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.